కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ కూడా తెలుసు, మేము సింగరేణి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అనేక సార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వారం రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు కూడా లేవు. ఒకవైపు ఏమో మీరు బొగ్గు స్టాక్ ఉంది, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని చెప్తారు, కానీ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు లేదు, ఆగిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ వచ్చింది. అయినా మీలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ ప్రతిపక్షంగా మేము మిమ్మల్ని నిద్రలేపినా కూడా మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి శాపంగా మారింది. వీళ్ళ తీరు వల్ల ఇవాళ రాష్ట్రంలో అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇవాళ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇది నేను మాటల్లో చెప్పడం లేదు, ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో కొత్తగూడెం కానీ, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి అన్ని పవర్ సబ్ స్టేషన్లో, థర్మల్ పవర్ స్టేషన్స్లో ఈరోజు కూడా 6 నుంచి 7 రోజులకు మించి స్టాక్ లేదు. ఇవాళ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 2 యూనిట్లు మూతపడ్డాయి బొగ్గు లేక. యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 4, అంటే 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి బొగ్గు లేకపోవడం వల్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 270 మెగావాట్ల పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అంటే బొగ్గు కొరత వల్ల కొంత, నిర్వహణ వైఫల్యం వల్ల కొంత, ఇవాళ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి అప్రకటిత కోతలకు నిలయంగా ఈరోజు తెలంగాణ మారింది. మొత్తం నిజంగా ఈరోజు అసలు విద్యుత్ కోత ఎందుకు ఉండాలండి? ఇదేం సీజన్ కాదు, ఎండాకాలం అంతకంటే కాదు. వాస్తవానికి లోడ్ కూడా హార్డ్లీ 15,000 మెగావాట్లు ఉంది. మన రాష్ట్రంలో చూస్తే మన 7,000 మెగావాట్లు థర్మల్ విద్యుత్తు స్థాపిత సామర్థ్యము, 5,000 మెగావాట్లు సోలార్ సామర్థ్యము, మరో 3-4 మెగావాట్లు, 3-4 వేల మెగావాట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు వస్తుంది. సరిపడా విద్యుత్ సామర్థ్యం కలిగి ఉన్న తెలంగాణ, కానీ మీ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల, బొగ్గు నిల్వలు లేకపోవడం వల్ల, నిర్వహణ వైఫల్యం వల్ల ఇవాళ కరెంటు ఉత్పత్తి జరగడం లేదు. ఉదాహరణకు నిన్నటి మీరు చూస్తే 14వ తేదీ తెలంగాణ థర్మల్ విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7,180 మెగావాట్లు. నిన్న ఎంత కరెంట్ ఉత్పత్తి అయిందంటే 3,190 మెగావాట్లు. ఎంత అన్యాయం చూడండి. స్టేషన్ వైజ్ కూడా పెట్టాం మీకు. మన కెపాసిటీ ఉంది తెలంగాణకు 7,180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ఇది గౌరవ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి. 4,000 మెగావాట్లు యాదాద్రి చేసినాము, అక్కడ భద్రాద్రి చేసినాము. కానీ మేము కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యోలే ఇచ్చిపోతే నడపశాతం గవర్నమెంట్ ఏంది ఇది? నిన్నటిది ఇది. దిస్ ఇస్ నాట్ మై ఫిగర్, ఇది ఆన్లైన్ ఫిగర్. నిన్న 7,180 మెగావాట్ల సామర్థ్యం తెలంగాణకు ఉంటే వీళ్ళు ఉత్పత్తి చేసింది 3,190 మెగావాట్లు. అంటే మీరు సగం కూడా చేస్తలేరు. అంటే ఇలా మన రాష్ట్రానికి ఉన్నటువంటి సామర్థ్యంలో 44% ఉత్పత్తి చేస్తున్నారు, 66% మూతపడేసింది మీరు. రాష్ట్రానికి ఉన్న కెపాసిటీని కూడా విద్యుత్ ఉత్పత్తి చేయక అప్రకటిత కోతలు పెడతా ఉన్నారు. ఎప్పుడు పడితే అప్పుడే కరెంటు పోతా ఉంది. ఇవాళ రైతులు రోడ్ల మీదకి వచ్చారు. 11 జిల్లాల్లో సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసింది ఇవాళ రైతులు, మా కరెంటు సరిపోవడం లేదు అని. బొగ్గు సరఫరాలో వైఫల్యము, నిర్వహణలో వైఫల్యము, బొగ్గులో స్కాము, పవర్లో స్కాము, శాండ్లో స్కాము, ల్యాండ్లో స్కాము, అంతా స్కాములమయం. అసలు ఈ రాష్ట్రం మీద సోయే లేదు, మీకు బాధ్యతనే లేదు. మీకు మీ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు విద్యుత్ ఉత్పత్తిలో ఇబ్బందులు వచ్చినాయి, సరఫరా తగ్గింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కరెంటు కోతలు జరుగుతూ ఉన్నాయి. ఇలా పరిస్థితి ఏంది? ఒకవైపు వర్షాలు పడతలేవు, ఎలినినో వస్తుందని 3 నెలల కిందనే ప్రపంచం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తున్నారు. మరి మీ ముందస్తు ప్రణాళిక ఉండొద్దా? మీకు ముందు జాగ్రత్త చర్యలు ఉండొద్దా? ఇలా రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం 33% ఉంది తెలంగాణలో, దేశంలోనే అతి తక్కువ.
హైడల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే నీళ్లు లేవు, థర్మల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే బొగ్గు లేదు. అంటే అసలు ఏం చేస్తున్నారు?